you know you found the way. Just hold on to me. Just hold on to me. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే. చూడండి వేసిన సిరిసిల్ల మండలం సాత్రాష్పల్లె విలేజ్ లో మన రైతు వరిని చూపించడం జరుగుతుంది. రండి సార్, మన గ్రోత్ మన అగ్రి గ్రాన్యువల్స్ ఇవ్వడం వల్ల ఎంత గ్రోత్ ఉందో, ఏర్లు కూడా మంచి దృఢంగా ఉన్నాయి. భూమిలో లోపం జరుగుతుంది సార్. ఎన్ని రోజులు అవుతుంది జల్లి? కావాల్సిన 20 రోజులు అవుతుందా? 20 డేస్లో ఇంత రిజల్ట్ ఉందంటే దాదాపు ఎన్ని పిలకలు వచ్చినాయి ఒకసారి? పోషకాలు లేక 48. వావ్, ఎక్సలెంట్, సూపర్. బట్టి పై స్ప్రే చేయంగా సూపర్ రిజల్ట్. ఇంతకుముందే ఎట్లా వచ్చినాయి వేరే వాడినప్పుడు? ఓకే, సూపర్ రిజల్ట్. థ్యాంక్ యూ వేస్టేజ్. ఎకరం పొలంకి వేసిండ్రు. మరి ఎలా అనిపించింది సార్? అంటే ఇంతకు ముందు మీరు నార్మల్ ఫర్టిలైజర్ వాడుతుంటారు, ఇప్పుడు ఆర్గానిక్ వాడిండ్రు, మరి మీకు రిజల్ట్ ఎట్లా అనిపించింది? దాంట్లో ఓకే, రిజల్ట్ మాత్రం దానికన్నా ఓకే. అంటే పంట మనం పొలం వేయించేటప్పుడు కూడా మీరు దగ్గర వేయించారా, మరి దూరం వేయించారు? ఓకే. కొత్తపల్లి ఏం ప్రొడక్ట్స్ వాడారు? ఆరోగ్యకరమైన పంటను వెస్టేజ్ కంపెనీ చూద్దాం. ఓకేనా? ఓకే, కౌంట్ చేయండి మీరు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. ये वेस्टिज, ये आप ये इतना अच्छा फसल कैसा पिका रहे आप? ये वेस्टिज की दवा डाले। हाँ, वेस्टिज की दवा डालने से ये फसल उतरी है। अच्छा, वेस्टिज बोले तो क्या है, ये कंपनी है क्या है? इंडिया में मशहूर कंपनी है ये। अच्छा, हाँ। आप उसमें वेस्टिज कंपनी से ला रहे सर पूरा? हाँ, वेस्टिज पूरा पोटेज, ऊपर की कीड़ा की दवा वही है, ये नीचे जमीन को डालने की दवा यही है। हाँ, वेस्टिज की इस्तेमाल करें। ऐसी फसल कहीं भी है इधर गाँव में? సార్ మా దిమ్మగుడితిలో ఎప్పుడు ఈ పసుపు వేస్తాము, 1 ఎకరం వేస్తాము. అంటే ఇంత ఏళ్ళు మాకు వచ్చేది కాదు, అంటే ఇంత కాడ దొడ్డు వచ్చేది కాదు. కాడ దొడ్డు మంచిగా వచ్చింది, ఆకు వచ్చింది. తర్వాత అడుగు రోగం ఉంటే వేయింది ఆయుర్వేద మందులు. సరే, ఆ ఆయుర్వేద మందులు 2 ప్యాకెట్ ఇచ్చిండు, ఎకరం బాగుంటుంది. కానీ అలా అడుగు మందు కలపలే, ఊరియా కలపలే, ఏది కలపకుండా తల్లిన 6 రోజులలో ఫరాక్ వచ్చేసింది. కానీ నేను అనుకుంటున్నాను 23 కంటే మంచిగా ఉంటుంది, ఎందుకంటే కాండం దొడ్డు వచ్చింది. ఇంత కాండం ఎప్పుడు దొడ్డు రాకపోతుంది. సార్ మీ పేరు? నరసయ్య, రాయపూర్ కాలనీ, లోకేశ్వరం మండలం. ఎట్లా ఏ పంట సార్ ఇది? పత్తి. ఎట్లా అనిపిస్తుంది రిజల్ట్ మరి? చూడండి సార్, 10 రోజులు సూపర్ ఉన్నది. సూపర్. ఇంకా మందు స్ప్రే చేసిన వేరేది ఏం లేదు సార్, ఓన్లీ ఇవే పోసిర్రు. చిన్నప్పుడు కాన్ఫిడెంట్ కొట్టినాం అంతే, ఈ మందు కలిపి మొన్న యూరియా అది కలిపి పోసినాం అంతే. మంచి అనిపిస్తుందా? మంచిగా ఉన్నది సార్, 10 రోజులు వేర్లకు వాడిపోయచ్చా మరి? వాడిపోయచ్చు. ఓకే సార్, ఓకే. చూడండి సార్ రిజల్ట్, మన వెస్టేజ్ అగ్రి గ్రాన్యువల్స్ వాడినటువంటి పత్తి పంట. గాంధారి మండల్, కామారెడ్డి జిల్లా. నేను ఈ సంవత్సరము ఈ అగ్రి గ్రాన్యువల్స్ ప్లస్ 82 2 దఫాలుగా వాడినందుకు నాకు మొక్కజొన్న చాలా మంచిగా వచ్చింది. 2 3 పిలకలు పెట్టినాయి. ఈ కూరగాయలు కూడా చాలా మంచి దిగుబడి వెళ్తుంది. ఆల్రెడీ చాలా బాగుంది సార్. రైట్. హాయ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. ముస్లి గ్రామంలో మన గ్రాన్యువల్ ఇవ్వడం జరిగింది. మన గ్రాన్యువల్ ద్వారా వచ్చిన రిజల్ట్ ఇలా ఉంటుంది చూడండి. మనం ముందు చూపించే మక్క గ్రాన్యువల్ వేయని మక్క, ఇప్పుడు మనం చూపించే మక్క గ్రాన్యువల్ ఇచ్చిన మక్క. తేడా ఎంత ఉందో మీరే చూడండి లీడర్స్. మన వెస్టేజ్ పవర్. నేను మీ దాస్ మాట్లాడుతున్నా. ఈరోజు మనకు ఒక రైతు దగ్గర ఉన్నాము. సో కొత్తూరులో ఆ రైతు మనకు వచ్చేసరికి మనకు టమాటా తోటలో ఉన్నారు. సో టమాటా ఆయన అగ్రికల్చర్, మన వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఆయనకు ఎలా ఆకు మనకు కాయ ఎట్లా మనకు పెరుగుతుంది అనేది ఆయన మాట్లాడి విందాం.
ఇది ఈ మందు వాడడం వల్ల చాలా మంచిది అవుతుంది సార్. చెట్ల గిట్ట మంచి కాయలు పడుతున్నాయి, పురుగు కానీ దోమలు కానీ ఏది లేదు. ఈ మీ సార్ వాళ్ళు మీరు ఇచ్చిన మందుల కాడికి పడినప్పటి నుంచి ఒక తీరు తోట మాకు చేతికి వస్తుంది. మంచి ఒక పెట్టుబడి లేక మేము పెట్టే రైతులము ఈ మందుతోని వాడుతుంటే కూడా మాకు చాలా మంచిగా అనిపిస్తుంది సార్. మాకు దిగుబడి గిట్ట ఎక్కువ వెళ్తుంది. అదే ఎకరాల కనీసము 50-60 బాక్సులు మాకు టమాటాలు వెళ్ళే క్యాపాసిటీ అనిపిస్తుంది సార్. అందరు చూడండి ఒక చెట్టుకి ఎన్ని పండ్లు ఉంటున్నాయి ఒకసారి చూడండి. ఇక్కడ ఈ చెట్టుకి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. బాగా కాయలు ఉన్నాయి, కాయ సైజు కూడా పెద్దగా వస్తుంది. ఒక చెట్టుకు బట్టి 130-120 కాయలు దాకా ఉంటుంది సార్. ఒక్కొక్క చెట్టుకి 120 కాయలు అంటే చూడండి ఎన్ని కాయలు వస్తున్నాయి మామూలుగా. సో చూడండి ఫ్రెండ్స్, మనకు ఒక చెట్టుకి సుమారుగా మనకు వచ్చేసరికి 120 నుంచి 150 కాయలు వెళ్తున్నాయి. ఇంతకు ముందు అంత కాయలు అనేది వెళ్ళేవి కాబట్టి కదా. సో చాలా తక్కువ. మీ పేరు? నా పేరు నసీరుద్దీన్. ఏ ఊరు? పర్షపల్లి, కోహిర్ మండల్. మీరు ఇంతకుముందు ఏం వాడినరు, ఏ పంటకు వాడినరు, అది చెప్తారా కొంచెం మాకు? ఇది 1 ఎకరానికి వాడిన. అదేంటి? అగ్రిహ్యూమిక్ గ్రాన్యూల్స్ 1 ఎకరానికి వాడిన. ఏం పంటకు వాడినరు? మక్క పంట. ఎన్ని ఎకరాలు వేసిండ్రు? 1 ఎకరా. 1 ఎకరాకు వాడినరు? 1 ఎకరాకు వాడిన ఇది మందు. ఓకే. వాడకుండా 1 ఎకరం. 1 ఎకరా. ఇది వాడితే 34 బస్తాలు మొక్కలైనాయి. అది వాడింది 14 బస్తాలు. అంటే మీకు దాదాపుగా 20 బస్తాల మొక్కలు ఎట్లా వచ్చినాయి? సగం డిఫరెన్స్ వచ్చింది. అంటే మీకు 10 క్వింటాళ్ళు ఎకరాన ఎక్కువ వచ్చింది. ఓకే. సో మరి ఇప్పుడు ఇది మనం అందరికీ, మన ఊరి రైతులందరికీ చెప్తే బాగుంటుందా? వీళ్ళందరికీ చెప్పాలి, అందరికీ చెప్పాలి. అందరికీ చెప్దామా? ఓకే, థ్యాంక్ యూ. మరి అందరికీ చెప్దాము. మళ్ళీ స్టార్ట్. మీ పేరమ్మా? పుణ్యమ్మ. ఇంతకు మీరేం పంటకి వేసిండ్రు? తోటకే చెరుకు తోట. చెరుకు తోటకి వేసిండ్రు. చెరుకు తోట మీకు ఇన్నేళ్ళ ఉంది పండించిండ్రు కదా. ఎకరాన ఎంత చెరుకు వచ్చేది మీకు? మాకు 12 టన్నులు 11 టన్నులు అవుతుంది. 11-12 టన్నులు అయ్యేది. 7-20 టన్నులు అయింది. ఏం వేసిండ్రు? ఇది వేసినాం. ఇది అగ్రిహ్యూమిక్ గ్రాన్యూల్ చేసిండ్రు. 25 టన్నులు వచ్చింది. అంటే దాదాపు మీకు 12-13 టన్నుల చెరుకు ఎక్కువ వచ్చింది ఇది వాడడం ద్వారా. ఓకే. ఎన్నిసార్లు వాడినరమ్మా ఇది? 2 సార్లు వేసిండ్రు అంతే. ఓకే, సూపర్ అమ్మా. మరి ఇది మన ఊరి రైతులందరికీ మనం చెప్పొచ్చా ఈ విషయం? అందరికి చెప్తారా మరి వీళ్ళందరికీ? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. విష్ యూ వెల్.